తదుపరి కార్యక్రమానికి ఆంజనేయులు గారు అధ్యక్షతన వహించారు. స్థాయి కార్యపద్ధతిని కొత్తగా మళ్ళీ రావాల్సిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన భారతీయ జనతా పార్టీలో మనము బూత్ స్థాయి నిర్వహణ మరియు కార్యపద్ధతి ఈ అంశాలన్నీ చాలా మనకు ముఖ్యంగా చాలా ఉంటుంది, ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు కార్యపద్ధతిలో మనము సమావేశాలు నిర్వహించుకోవాలి. అంటే ఈ యొక్క సమావేశాలను మనము బయటకు అంటారు. ఈ యొక్క సమావేశాలకు ముందుగానే ఎజెండా అనేది ఫిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఏ దానికోసం సమావేశం పిలుస్తున్నాము, ఏమి ఈ వాతావరణం ఎలా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు మనము ఒక 25 మంది కమిటీ మెంబర్స్ ఉంటాం. ఎవరెవరు ఉంటారు? ఒక అధ్యక్షులు, ఒకటి నుంచి 4 ఉపాధ్యక్షులు, ఒక జనరల్ సెక్రటరీ, లేదంటే 2 జనరల్ సెక్రటరీలు, ఒక ట్రెజరరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాళ్ళందరికీ ముందునే మనము ఇన్వైట్ చేసుకొని కార్యక్రమానికి మనము సమావేశ రూపకల్పన వాళ్ళందరినీ పిలుచుకొని మనము ఏ విధంగా చేసుకోవాలి అనేది ముందస్తుగా అందరితో, ఒకవేళ ఎవరైనా సమావేశానికి రాకపోతే సరే, ఇప్పుడు అందరూ ఎవరంతా వాళ్ళు ఉంటే సమావేశానికి ఎవరు లాస్ట్ మినిట్లో దుమ్మా కొట్టినారనుకోండి, ఏమవుతుంది? సమావేశంలో ఏముండదు. ఒక అందరి సమయపాలన వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా పోస్ట్ పోన్ చేయాలనుకుంటే సమావేశము అందరం కలుసుకొని, అన్న ఈరోజు రాలేను, ఈరోజు పెళ్లి ఉంది, మా ఊర్లో ఫంక్షన్ ఉంది, మన మండలంలో ఉరుసు జరుగుతుంది, లేదంటే మన ఊర్లో తిరునాళ్ళ జరుగుతుంది, ఇంకా ఎందుకులే ఈ డేటు, మళ్ళీ ఇంకో డేట్ వేసుకుందాము అని చెప్పుకోవాలి. 60% కంటే ఖచ్చితంగా సమావేశంలో ఉండాలి. ఒకవేళ 60% కంటే మంది రాలేదనే పక్షంలో ఆ సమావేశాన్ని తదుపరిగా వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కమిటీలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిటీ వేసుకొని మనం చేసుకోవాలి. కార్యశీలలు, శిక్షణ మరియు పర్యటనలు, కార్యాలయం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా ప్రతి మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయం అనేది మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా మనం చేసుకోవాలి. తర్వాత ఆందోళన చేయాలి. ఏమి మనం వేరే ఎవరైనా అధికారంలో ఉన్నారనుకోండి, వాళ్ళ అప్పుడు పథకాలు సరిగా చేయకుంటే అప్పుడు మనం ఆందోళన కార్యక్రమం కూడా చేసుకోవాలి. సృజనాత్మకత, ఇవంతా సమయానికి ఈ యొక్క సమావేశాల్లో ఇవన్నీ రూపకల్పన చేసుకోవాలి. మనం సమావేశాలకు వస్తే సమావేశంలో విర్చువల్ సమావేశాన్ని కూడా చేసుకోవాలి. ఈ విర్చువల్ సమావేశం అంటే ఏం లేదు, ఇప్పుడు వాట్సాప్, గూగుల్ మీట్లు ఇవన్నీ వచ్చినాయి. ఇవి మనం తెలుసుకొని కనీసం ఒక 5 నుంచి 10 మంది బాగా ఈ యొక్క వాట్సాప్లో, తర్వాత ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి వాళ్ళు మనము చూసుకొని దాంట్లో వర్చువల్ సమావేశంలో మనం ఒక నిబద్ధతగా ఉండాలి. విర్చువల్ సమావేశం మన ఇంట్లోనే కదా అని చెప్పేసి డ్రెస్ లేకుండా ఉంటే పక్కన మహిళలు, విర్చువల్ సమావేశంలో ఎవరైనా మహిళలు ఉంటారు. లేదంటే ఒక్కోసారి విర్చువల్ సమావేశము జాతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటుంది విర్చువల్ సమావేశం. ఇటువంటివి మనం ముందరనే నేర్చుకోవాలి. తర్వాత విర్చువల్ సమావేశంలో మనం కాఫీలు, టీలు, నీళ్ళు ఇవన్నీ చేయకూడదు. ఏదో అర్జెంట్ అవసరమైతే మనం ఏదైనా చేసుకోవచ్చు. కానీ అనవసరంగా ఈ విర్చువల్ సమావేశంలో మనం ఏవి ఇటువంటివి చేసుకోవద్దు. గదిలో మనం ఇది విర్చువల్ సమావేశం పెట్టుకొని ఇట్లా ఉన్నాం, మన ఎనికిలా ఇట్లా తిరగడము, అట్లా తిరగడము, డిస్టర్బెన్స్, పక్క వాళ్ళ దృష్టి వేరే రకంగా పోతుంది. అంతేనా కదా? ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనము చేసుకోవాలి. తర్వాత కార్యవర్గ కమిటీలు, చట్టబద్ధమైనటువంటి కార్యవర్గ సభ్యులను తర్వాత 3 నెలలకు ఒకసారి కనీసం చేసుకోవాలా. మండల స్థాయిలో మనం ఖచ్చితంగా మొదటి 7 రోజుల్లోపనే మన మండల కమిటీ యొక్క సమావేశము ఏర్పాటు చేసుకొని వీలైనంత వరకు 7 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోవాలా మండల సమావేశము. మరియు కార్యశాల శిక్షణ, డిజిటల్ సభ్యత్వం చేసుకోవాలా. తర్వాత ఆందోళన అన్ని స్థాయిలో శిక్షణ, ప్రతి ఒక్క స్థాయిలో శిక్షణ చేసుకోవాలా. ప్రవాసం మరియు కార్యాలయాలు, ముఖ్యమైన దినాలు, మన ముఖ్యమైన దినాలను మనకు వచ్చేటువంటి ఈ యొక్క పార్టీ సంస్థాపక దినోత్సవం. మన పార్టీ 1980 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున పార్టీ ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజు మనం పార్టీని ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో జెండా అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వము, మన రాష్ట్ర మాధవ్
మాధవ్జీ గారి నాయకత్వంలో, మన జిల్లా అభిరుచి మధు గారి నాయకత్వంలో, మన ప్రతి మండలంలో ప్రతి మండలాధ్యక్షులైన నేను, మన నందికొట్కూరు రూరల్ మండలానికి మురళీధర్ రెడ్డి గారు, తర్వాత మన ఆంజనేయులు గారు టౌన్లో, తర్వాత ఆనంద్ గారు పగిడాల మండలంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే దినోత్సవాన్ని ఏప్రిల్ 11వ తేదీన, తర్వాత అంబేద్కర్ దినోత్సవాన్ని ఏప్రిల్ 14న, ఇవన్నీ మనము ఇక్కడ మన ఫోటోలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారి దినోత్సవం జూన్ 23న, తర్వాత సెప్టెంబర్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి దినోత్సవము. ఈ విధంగా మనము దినోత్సవాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాం. అదేవిధంగా మనం కార్య విస్తరణ మరియు బూత్ మేనేజ్మెంట్ కూడా మనకు బాగా ఇంపార్టెంట్. రాబోయే 3-4 నెలల్లో గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో అన్ని రకాలుగా ఈ ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఎట్లా మనము కార్యాలయం విస్తరించుకోవాలి, భౌగోళిక విస్తరణ ఎలా చేసుకోవాలి, సామాజిక విస్తరణ ఎలా చేసుకోవాలి అనేది మనం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క నిర్మాణము, లక్ష్యము, కార్యవర్గ ప్రణాళిక అనేటివి భౌగోళిక విస్తరణలో ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా సామాజిక విస్తరణ, మనం సామాజిక విస్తరణ చూసుకుంటే అన్ని కులాల మతాల వారిని అందరినీ మనం కలుపుకోవాలి. వాళ్ళు వీళ్ళు అనేది లేదు, అన్ని రకాలైనటువంటి కులాలను పెంచుకొని పోవాలా. తర్వాత మనకు వెన్నెముక ఉన్నటువంటి 7 రకాలైనటువంటి మనకు మోర్చాలు ఉన్నాయి. యువ మోర్చా అని చెప్పేసి, కిసాన్ మోర్చా అని చెప్పేసి, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, మైనారిటీ మోర్చా. ఇట్లా ఈ మోర్చాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మోర్చాకు సంబంధించిన వాళ్ళని కలుపుకొని పోవడము. తర్వాత మనకు సంబంధించినటువంటి ఎవరైనా సపోర్టర్స్, ఎన్జిఓస్ కానీ, ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళని కానీ మనం తీసుకొని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళని అంతా మనము కలుపుకొని మన పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకుపోవాలి. జాతీయ జిల్లా స్థాయిలో శక్తి కేంద్రాలను గుర్తించాలి. ఈ యొక్క బూత్ నిర్వహణలో ఈ యొక్క బలహీనమైనటువంటి శక్తి కేంద్రాలను మనం గమనించుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా గ్రామంలో మన కార్యకర్తలు ఎవరైనా లేకపోతే ఆ గ్రామంలో ఏ విధంగా మనం కార్యకర్తలను డెవలప్ చేసుకోవాలా, అందరం కలిసి ఆ ఊర్లో ఎవరైనా మన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి యువతకు కూడా ముందు ప్రాధాన్యత ఇచ్చి యువతను కూడా మనం ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకు ప్రతి నెల చివరి ఆదివారం మనకి ఏదైతే మన్ కీ బాత్, మన ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ను మేము చేస్తూ ఉన్నాం. రామగొట్కూరు గ్రామంలో మన జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో మనము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ విధంగా మనం ఈ యొక్క మన్ కీ బాత్ ప్రోగ్రాన్ని మనం చేసుకోవాలి. తర్వాత బూత్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలా. ప్రతి వ్యక్తిని పన్నా ప్రముఖ్ ద్వారా ప్రతి ఓటర్లో ఉన్నటువంటి పన్నా ప్రముఖ్ అంటే ఆయన బూత్ వరకు ఆయన బూత్ నంబర్ ఉంటుంది మనకు. ఆ బూత్లో ఓటర్ లిస్టు సపోజ్ ఒక 250 వరకు లేదంటే 100 మందో ఆ బూత్లో ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరిని ఆ పన్నా ప్రముఖ బాధ్యత మన ఓటర్ లిస్టు కూడా మన రాష్ట్ర కేంద్ర మన అభివృద్ధి మదన నంద్యాల మన రాష్ట్ర పార్టీ కార్యాలయం, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మొత్తం ఓటర్ లిస్ట్ అంతా మనకు తీసుకురావడం జరిగింది. అంతా ప్రింట్ అయింది అని చెప్తున్నారు మాకు మన మీటింగ్లో. ఏదైనా మీకు ఓటర్ల ఏదైనా అవకతవకలు జరిగినా మనం అదంతా చేసుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ అనే ఒక కొత్త, అంటే ఓటర్లలో డబల్ ఓట్స్ వాళ్ళని ఏ విధంగా ఏరిపారేయాలి. ఒకరు 2 చోట్ల ఓట్లు పెట్టుకుంటారు, 3 చోట్ల ఓట్లు పెట్టుకుంటారు. ఎక్కడ అవసరమైతే అక్కడ మాత్రమే ఓటేస్తారు. సపోజ్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకో, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేను గెలిపించుకోవడానికి అక్కడ పోయి ఓటేస్తారు. గ్రామాల్లో సర్పంచ్ ఓట్లు జరిగినప్పుడు మళ్ళీ సర్పంచ్లకు ఒక ఓటేస్తారు, ఆడ ఇంకొక ఓటేస్తారు. అట్లా అవకాశం లేకుండా అటువంటి డబుల్ ఓట్లను నువ్వు వాళ్ళకు ఫస్ట్ ఎక్కడ ఓటు హక్కు ఉందో ఒకవేళ అది తీపించుకోకుంటే 2వ ఓటు ఎక్కడ ఎక్కించుకున్నా కానీ చెల్లకుండా పోతుంది. అది మనల్ని కూడా మన కార్యకర్తల్లో ఎవరైనా ఉంటే అది ఒకవేళ మీకు మొదటి ఓటులో ఇష్టం లేకపోతే 2వ ఓటును కావాలనుకుంటే, అంటే 2వసారి ఎక్కించుకునే ఓటు కావాలంటే మొదటి ఓటును రద్దు చేయడానికి ఒక ఫామ్ ఫిలప్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటారు కాబట్టి అక్కడ మనం చేసుకోవాలి. ఈ మోర్చాలనంతా మనం కలుపుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, మన జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఏమన్నా దీంట్లో డౌట్స్ ఏమన్నా ఉంటే మన కాలాంశము, ఎందుకంటే తక్కువ సమయం ఉంది, అంటే తక్కువ సమయం అంటే ఇది నిర్ణీత సమయం, దీని గురించి చెప్పుకుంటూ పోతే గంటలు చెప్పవచ్చు. ఏదైనా ప్రశ్నోత్తరాల సమయం ఏదైనా ఉంటే అడగండి. ఇప్పుడు మనకు తదుపరిగా భోజన కార్యక్రమాలు ఉంటాయి.
మనం అంతా నిశ్శబ్దంగా ఒక క్రమ పద్ధతిలో అందరం భోజనం చేస్తాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.